నమస్తే వెల్కమ్ టు WMM టాక్స్ నేను కేవి సరిగ్గా 7 ఏళ్ల క్రితం మనందరి గుండెల్లో గుబులు పుట్టించిన సెన్సేషనల్ న్యూస్ కులంకాని వాణ్ణి పెళ్లి చేసుకుందని ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి భర్తనే సుపారీ ఇచ్చి కన్న తండ్రే హత్య చేయించిన ఉదంతం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది ఒక పరువు హత్యగా అందరూ మాట్లాడుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత ఆ తండ్రి కూడా బలవన్ మరణం చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుణ్ణి సుపారీ గ్యాంగ్ హత్య చేసింది. ఈ హత్య సంచలనం రేపింది. ఈ కేసులో ప్రణయ్ తల్లిదండ్రులు భార్య అమృత ఫిర్యాదు మేరకు 8 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అయితే ఈ కేసులో ఇంతకాలం వాదనలు వింటూ వస్తున్న న్యాయస్థానం సోమవారం అంటే ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. అమృత ప్రణయ్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది నిందితులకు గాను A1 గా ఉన్న మారుతిరావు చనిపోయారు. ఇక A2 గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా A6 గా ఉన్నారు. ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇక ఈ కేసులో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత కావాలని ఇరికించిందని ఆరోపించింది. ఇక దీనికి అంతటికీ కారణం అమృతని అంటూ ఆమె చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అంటే శ్రవణ్ కుమార్ కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మొదటి నుంచి కూడా శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం లేదని ఆయన కుటుంబాలు వాదిస్తూనే ఉన్నారు. ఇక ప్రణయ్ మర్డర్ జరిగినప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏపీ రంగనాథ్ కోర్టు తీర్పు పైన హర్షం వ్యక్తం చేశారు. నేరస్తులకు శిక్ష పడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆయన హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్ ను అస్గర్ అలీ అనే ఉగ్రవాది మిగిలిన 7గురితో సుపారీ గ్యాంగ్ గా ఏర్పడి హత్య చేయించినట్టుగా నిర్ధారించారు. ఇక ఈ కేసులో A2 గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. నల్లగొండ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 6గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఇక 3 నిందితులు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని ఎదురు చూసిన కుటుంబం సభ్యులు చివరకు తమకు న్యాయం జరగడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రణయ్ హత్య జరిగిన సమయంలో అమృత గర్భవతిగా ఉండడం, ఆమె ప్రియుడి మరణం తర్వాత తండ్రిని పుట్టింటి వారిని కాదని అత్తమామల దగ్గరే ఉంటోంది. ఓ బాబుకు జన్మనిచ్చింది కూడా. ప్రణయ్ హత్య తర్వాత కుటుంబ సభ్యులు అమృత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేశారు. ఇక ఆ కేసుకు సంబంధించి ఈ రోజు SC/ST 2వ అదనపు జిల్లా కోర్టు దోషులకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం WMM టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.